రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ కు వెళ్లే రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా మారింది. రోడ్డు కొట్టుకుపోవడంతో పాటు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. దీంతో అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షం కురవడంతో రోడ్డు మార్గం కూడా వరద దాటికి కొట్టుకుపోయింది. సుమారుగా 500 నుంచి 700 మీటర్ల వరకు రోడ్డు కొట్టుకుపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నది పరవళ్లు తొక్కుతుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా కలకలలాడుతుంది. సుమారు 28 గేట్లు ఎత్తివేయడంతో 2 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు మంజీరాలోకి విడుదల చేశారు. దీంతో బాన్సువాడ సమీపంలోని బొల్లక్పల్లి మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు భారీ వర్షాలకు మంజీరా పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. సాలూరా మండలంలోని మంజీరా నది పరివాహక గ్రామాలు కాచాపూర్, హుంసా, మందర్నా గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృతి గంటకు పెరుగుతుండటంతో గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గ్రామాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందర్శాల గ్రామంలో వరదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరస్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్ ప్రభావంతో గ్రామంలోని పత్తి పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. సుమారు 200 ఎకరాలలో పంతి పట్ట మట్టిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎగువ ప్రాంతంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అన్నారం సరస్వతి బ్యారేజ్ నిండుకుండలా మారింది. బ్యాక్ వాటర్ పొలాల్లోకి చేరి పంటలను ముంచేయడమే కాకుండా ప్రధాన రహదారులపై కూడా నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లా బైంసా గడ్డన్న ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతమైన రాహుల్ నగర్, ఆటో నగర్ కాలనీలకు భారీగా వరద నీరు చేరే అవకాశం ఉంది. దీంతో సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, టౌన్ సీఐ గోపీనాథ్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్లు రాహుల్ నగర్ కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పిస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. బైంసాలో రాహుల్ నగర్, ఆటో నగర్ కాలనీలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి ఏదైతే భారీ వర్షాలు కురవడం వల్ల మరి హుంసా, మందర్న, కాజాపూర్ ఈ 3 గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది. మరి 3 గ్రామాల ప్రజలు కూడా ఈరోజు అర్థనాదాలు పోషిస్తున్న కూడా ప్రభుత్వము మరి ప్రభుత్వ యంత్రాంగము మరి స్థానికంగా ఉండి మరి 3 గ్రామాల ప్రజలకు కూడా సాలూరా మండలం ఏదైతే హెడ్ క్వార్టర్ ఉందో సాలూరా మండలం హెడ్ క్వార్టర్కి ఈ ప్రజానికానికి తరలించడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు తరలించాలంటే హుంసా గానీ, మందర్న గానీ, కాజాపూర్ గానీ ఈ గ్రామాల ప్రజలకు తరలించాలంటే మధ్యలో వాగులు ఉండడం వల్ల ఆ వాగుల ద్వారా మరి పబ్లిక్ తరలించడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రజలకు మరి అక్కడ ఉన్నటువంటి వంట చేసుకోవడానికి వంట సామాగ్రి లేకపోవడం, మరి అక్కడ వంటలు బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ ఇటువంటి సామాగ్రి తడిచిపోవడము, మరి ఇల్లు కూలిపోవడము, మరి పైనుంచి వర్షం ఉండడం వల్ల మరి ఏం తినలేక మరి అక్కడ ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్నటువంటి 3 గ్రామాల ప్రజలకు ఆహార పదార్థాలు అందించాలని మేము కోరుతా ఉన్నాము. హౌసింగ్ బోర్డ్ కాలనీ ఇంట్లో వరద వల్ల చాలా ప్రభావం జరిగింది. ఏ ఒక లీడర్ రాలేడు, ఎవ్వరు రాలేరు. ఇళ్లలో పోయినాయి, మొత్తం అన్ని ఎక్కడెక్కడ స్మాష్ అయిపోయినాయి. అక్కడ మేము మార్నింగ్ 9:30కి అక్కడ ట్యాంక్ పైన కట్టుకుంటే ఓన్లీ పోలీస్ సిఏలు 2-3 కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేసినా బట్ వాళ్ళ ఏ ఎన్డీఆర్ఎఫ్ టీం రాలేదు, ఎవ్వరు రాలేరు, ఒక లీడర్ రాలేడు. మరి ఎందుకు ప్రజలకు సీఎం ఏమో చెప్తాడు, వరద లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం చేసినాం, కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళు వీళ్ళని. ఏ లీడర్ రాలేడు, ఏం చేయలేడు. కలెక్టర్ కూడా రాలేడు, ఆర్టీఓ రాలేడు, ఎవ్వరు రాలేరు.
గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసం కాకపోతే. ఓట్లు వచ్చినప్పుడే ప్రజలు ఓట్లు అవసరం ఉన్నప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు గవర్నమెంట్ కి. కనీసం ట్యాంక్ పైన ఉన్నాము, వాటర్ సప్లై చేయలేరు, ఫుడ్ సప్లై చేయలేరు. ఇంతలో వాటర్లు ఇళ్లలో మొత్తం వాటర్ చేరినాయి. ఓట్లు గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారా? మన రోడ్డు మీద బ్రిడ్జ్ దిగిందంటే మన మినిస్టర్ సీతక్క వచ్చింది, ఆ రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టింది, బ్రిడ్జ్ కాడ కించిపోయింది. మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఏమైంది తెలుసుకుందాం అని రావాలి కదా, రాలేరు. చూడండి లేడీస్ ఎంత బాధపడుతున్నారు, చూడండి ఒకసారి లేడీస్. రైట్ గా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ కు వెళ్లే రోడ్డు మార్గం అయితే అస్తవ్యస్తంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా కామారెడ్డి జిల్లాలో కూడా దారుణమైన పరిస్థితి నెలకొని, ముఖ్యంగా కూడా గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా కామారెడ్డిలోని పలు ప్రాంతాలు మొత్తం జలమయం కావడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే కామారెడ్డికి సంబంధించి కూడా కామారెడ్డి జిల్లాలోని ఏదైతే కొన్ని ప్రాజెక్టులు కూడా మొత్తం కూడా భారీగా వరద నీరు చేరడంతో కూడా ప్రాజెక్టులకు సంబంధించి కూడా గేట్లు అయితే పూర్తిగా ఇచ్చారు. ముఖ్యంగా కూడా నిజాం సాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తడంతో కూడా మంజీరా నది కూడా పరవళ్లు దొక్కుతుంది. ఈ నేపథ్యంలో మంజీరా నది పరివాస ప్రాంతాలైనటువంటి ఏదైతే కొన్ని గ్రామాలకు కూడా ఇప్పటికే కూడా వరద నీరు చేరేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి కూడా అక్కడి నుంచి అయితే పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తా ఉన్నారు. అక్కడ ఏదైతే నిన్ననే ఏదైతే భారీగా కూడా వరద నీరు చేరి క్రమక్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఏదైతే వరద బాధితులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి సీతక్కతో పాటు రాష్ట్ర సలహాదారు షబ్బీర్ అలీ కూడా నిన్న వాళ్ళందరూ కూడా పరామర్శించి ఏదైతే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఎటువంటి ఇబ్బంది పడద్దట్టు కూడా వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే గత కురిసినటువంటి వర్షాలతో కూడా ఇటు ఏదైతే కామారెడ్డి నిజామాబాద్ టు హైదరాబాద్ కామారెడ్డికి వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే 44వ జాతీయ రహదారిని కూడా అధికారులు మూసివేశారు. దర్దాపు అది పూర్తిగా కూడా కోతకు గురి కావడంతో కూడా రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు ఆ ప్రాజెక్ట్ దానికి సంబంధించి కూడా ఏదైతే ఇటు నిజామాబాద్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతం నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా తీవ్రమైన పరిస్థితి నెలకొన్నది. మొత్తం నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే నిర్మల్ జిల్లాలోని సాత్నాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కూడా అక్కడ మొత్తం కూడా పూర్తిగా కూడా ఇటు బస్ స్టాండ్ ఏరియా కావచ్చు, మంచిర్యాల చౌరస్తాతో పాటు ఇతర ప్రాంతాలు డాక్టర్స్ లైన్ ఇవన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. డిఎన్ఆర్ కాలనీ కూడా నీట మునిగింది. ఇప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే స్థానిక సబ్ కలెక్టర్ తో పాటు స్థానిక పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా బాసరకు సంబంధించి కూడా గోదావరి పరవళ్లు దొక్కుతున్న నేపథ్యంలో కూడా బాసరకు సంబంధించి కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారులు కూడా ఇప్పటికే కూడా బాసర గోదావరికి అయితే శాంతి పూజ చేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే అటు ఎవరైతే భక్తులు వస్తారో భక్తులందరినీ కూడా అటు వెళ్లకుండా కూడా పోలీసులు ఆపుతా ఉన్నారు. ముఖ్యంగా గోదావరి ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా భక్తులను కూడా ఎవరు ఏదైతే సందర్శనకైతే అనుమతించట్లేదు గోదావరికి వెళ్ళడానికి. ముఖ్యంగా కూడా గోదావరికి సంబంధించినటువంటి దారిని కూడా మూసివేయడం జరిగింది. ముఖ్యంగా మరొకటి ఏంటంటే ఏదైతే బాసరలో కూడా ఇప్పుడైతే ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాలు ఎక్కడైతే బాసర ప్రాంతానికి సంబంధించి బైన్సకు సంబంధించి వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడైతే బైన్సలో లాడ్జీలు ఉన్నాయో లాడ్జీలలో కూడా ఉంచడం జరిగింది. మొత్తం కూడా ఓవరాల్ గా ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇటు సుందరసాల ఏదైతే మంచిర్యాల జిల్లా వేమరపల్లి కోటపల్లి మండలంలోని ఏదైతే కాళేశ్వరం బ్యాక్ వాటర్ ద్వారా కూడా పూర్తిగా కూడా మంటలు అయితే నష్టపోయింది. ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి సోయా, పత్తి, అదే విధంగా కూడా కొన్ని ప్రాంతాలలో మొక్కజొన్న కూడా మొత్తం కూడా 6,000 ఎకరాల్లో పంట నష్టం జరిగి కూడా నిర్మల్ జిల్లాకు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 9,000 వరకు కూడా ఇటు పత్తి పంట అదే విధంగా కూడా వరి పంట నష్టం జరిగినట్టు కూడా అధికారులు అంచనా వేసిండ్రు. చాలని రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకుంది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ బృందం పోలవరం ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను పరిశీలిస్తుంది. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. వీరితో పాటుగా కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింఘాల్, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జల సంఘం అధికారులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు సీఈ కె నరసింహమూర్తి,
ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర పనుల వివరాలను నిపుణుల బృందానికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన నిపుణుల బృందం తొలుత జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇక ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుకైతే అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళీధర్ అందిస్తారు. మురళీధర్, కానీ పోలవరం ప్రాజెక్టు పరిశీలన కంటే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు ఇటీవల కొత్తగా చేపట్టిన నేపథ్యంలోనే ఆ నిర్మాణం పనులు ఏ రకంగా జరుగుతున్నాయి ఏంటి అన్న దాని మీద పోలవరం ప్రత్యేక స్పెషల్ బృందం ఒకటి విదేశాల నుంచి వచ్చారు. వాళ్ళ ఇదివరకు బాబర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళే అని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తారు. అయితే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలోని గతంలో జరిగిన లోటుపాట్లను సవరించే విధంగా పూర్తి స్థాయిలో నిర్మాణం ఎలా జరుగుతుంది పరిశీలన చేస్తున్నారు. అయితే దీనికి ముందు 2 వారాల క్రితం అయితే డయాఫ్రమ్ వాల్ ముందు భాగంలో ఉన్న ఎగువ కాపర్ ట్యాంక్ కొంత డ్యామేజ్ అవడం కూడా దీని మీద దానివల్ల మళ్ళీ ఆయన ఇబ్బంది కలుగుతుందా ఏంటన్న దాని మీద కూడా దీని మీద పరిశీలన చేసి వేస్తున్నారు. మొత్తం ఉదయం విదేశీ బృందం వచ్చారు. మొత్తం ప్రాజెక్ట్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో సందర్శించారు. వాటర్ ఎలా ఉంది, ఫ్లో ఎలా ఉంది, తర్వాత స్పిల్వే పనులు ఏ రకంగా కొత్తగా ఉన్నాయి లేదా అన్న మీద పూర్తి స్థాయిలో చర్చించారు. అయితే ఉదయం జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ అధికారులు మాత్రమే పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి మంత్రి గారు వచ్చి దాని కార్యక్రమానికి పూర్తి స్థాయిలో అసలు ఏంటి వాటితో చర్చించే అవకాశం అయితే ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి స్థాయిలో గతంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో జరిగాయి. ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో దీని మీద పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నిపుణుల కమిటీ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా సూచనల మేరకు విదేశీ పర్యాటక బృందంతో కూడా సూచనలు చేసి నిర్మాణం ఏ రకంగా వేగవంతం చేయాలి, ఏ రకంగా పటిష్టం చేయాలన్న మీద పూర్తి స్థాయిలో చర్చిస్తారు. అయితే ఈ విదేశీ బృందం సెప్టెంబర్ 1వ తారీఖు వరకు ఉంటారని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తారు. ఈ 3 రోజుల పాటు ఆ ప్రాజెక్టు పనులు ఎలా ఉన్నాయి, అసలు దాని పనితీరు ఎలా ఉందన్న పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం అయితే ఉంది. శాలిని, రైట్. అలాగే సమావేశం అయిపోయిందా మురళీధర్? ఇటు నిపుణుల బృందం తొలుత జలవనరుల శాఖ అధికారులు అలాగే నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తుంది. సమావేశం స్టార్ట్ అయిందా? ఎంతవరకు వచ్చింది? సమావేశం గంట క్రితం స్టార్ట్ అయింది శాలిని. అయితే దాని మీద పూర్తి సమాచారం రాలేదు. కానీ బ్రీఫ్ గా తర్వాత 4 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి సమాచారం అయితే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇప్పటివరకు అది విధిగా మీడియాకు మాత్రం పూర్తిగా దూరంగా ఉంటున్నారు. గతంలో జరిగిన లోటుపాట్ల వలన ఎక్కువగా సమాచారం అందించే అవకాశం అయితే కనబట్టలేదు. మీడియా ప్రతినిధులు కూడా చాలా ఆంక్షలు పెట్టారు. ఉదయం పూట లోపలికి వెళ్ళడానికి కానీ విదేశీ బృందం వచ్చినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి కానీ ఎటువంటి కోఆపరేషన్ చేయలేదు. వాళ్లే మీడియాకి మేము ఫుటేజ్ ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళ ఫుటేజ్ మనం తీసుకొని మనం డిస్ప్లే చేయవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. మీడియాని మాత్రం పూర్తి స్థాయిలో అనుమతించట్లేదు. అంటే గతంలో జరిగిన లోటుపాట్లు మళ్ళీ మీడియాలో ఏమన్నా రప్చర్ అవుతుందా, లేకపోతే ఏదన్నా వైలెన్స్ అవుతుందా అని చెప్పి ఆలోచనతో ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా మీడియాకి మాత్రం అనుమతి ఇవ్వట్లేదు. అయితే బ్రీఫింగ్ ఇస్తాం, మొత్తం వాళ్ళు వచ్చిన తర్వాత జరిగిన చర్చ అయితే పూర్తి స్థాయిలో బ్రీఫింగ్ ఇస్తాం మాత్రం చెప్తారు. ప్రస్తుతం సమావేశం అయితే ముగించింది, లంచ్ బ్రేక్ వచ్చింది. లంచ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అధికారులు చెప్తారు. మురళీధర్, అలాగే నిపుణుల బృందం ఇచ్చే సలహాలు, సూచనలు పోలవరం ప్రాజెక్టుకి ఎంతవరకు ఉపయోగకరంగా ఉండొచ్చు? ఈ నిపుణుల బృందం వల్ల అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే గతంలో చేస్తున్న వాళ్ళని ఆపేసి కొత్తగా మళ్ళీ టీం ఏర్పాటు చేయడం వల్ల గతంలో చేసిన పొరపాట్ల వల్ల ఆ ప్రాజెక్ట్ లేట్ అయిందని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. అయితే దాంట్లో కూడా వాస్తవం ఉంది. అయితే గతంలో అయితే హెవీ ఫ్లడ్స్ రావడం వల్ల ఆ డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది. దానివల్ల ఇప్పుడు మరోసారి నిర్మాణం చేపడుతున్నారు. అంటే గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా పూర్తి స్థాయిలో మరోసారి జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మచ్చ వచ్చే విధంగా ఉంది. కాబట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగాను అంటే ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఎంతవరకు చేస్తే ఏంటన్న దాని మీద అది చేస్తున్నారు. అదేవిధంగా బట్రస్ డ్యామ్ అని చెప్పేసి దానికి ముందు కూడా ఒక డ్యామ్ నిర్మించారన్నమాట. అంటే డయాఫ్రమ్ వాల్కి ముందు సేఫ్ సైడ్ గా ఉండే విధంగాను ఇదివరకు అయితే మట్టితోటిని దాంతో చేసిన
ఈ ఎగువ కాపర్ డ్యామ్ తర్వాత ఇది బట్టర్స్ డ్యామ్ అని చేశారు. ఇది మట్టితోటి రాళ్ళతోటి గట్టిగా మొత్తం పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉండే విధంగా చేశారు. దానివల్ల డయాఫ్రమ్ వాల్ పూర్తి స్థాయిలో భద్రత ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ పనులు ఎలా ఉన్నాయి, ఏ మేర జరిగింది, ఎంతవరకు ఏ రకమైన క్వాలిటీతో ఉన్నాయి ఏంటనే దాని మీద పూర్తి స్థాయి చర్చించే విధంగా ఈ విదేశీ నిపుణుల బృందాన్ని సలహాలు సూచనలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా ఖర్చు పెట్టి కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ అధికారులు తీసుకొచ్చి దీన్ని సందర్శించే విధంగా చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ మురళీధర్. మెదక్ జిల్లాను అతి భారీ వర్షం కుదిపేసింది. అల్పపీడన ప్రభావంతో 2 రోజుల పాటు కురిసిన ఏకదాటిగా వర్షాలు కురుస్తుండటంతో ఇటు వాకులు, వంకలు, రోడ్లు, పొలాలను ఏకం చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లు దెబ్బతిని రాకపోకలకు ఆటంకం కలిగింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం కొన్ని రోజులుగా గంగమ్మ ఒడిలోనే ఉంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. సింగూరు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఆలయం పూర్తిగా నీట మునిగింది. నక్కవాగుతో పాటు వనదుర్గ ఆనకట్ట మీదుగా వరద నీరు ఏడుపాయలుగా చీలి ప్రవహిస్తుంది. వనదుర్గ ఆనకట్ట గర్భగుడి వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. వరద ఉధృతి తగ్గగానే యథావిధిగా అమ్మవారి దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు. పద్నాలుగో తారీఖు నుండి సింగూరు డ్యామ్ నుంచి 70,000 క్యూసెక్ల వరద రావడం వల్ల దేవాలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కాబట్టి భక్తుల సౌకర్యార్థము అమ్మవారిను రాజగోపురంలో ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనమిస్తున్నాము. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు దేవాలయము 7 పాయలుగా ప్రవహిస్తుంది కాబట్టి ఎక్కడ కూడా నదిలో దిగకుండా ఓన్లీ అమ్మవారి వద్దకే వచ్చి దర్శనాలు చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాము. అదేవిధంగా దేవాలయానికి కూడా లోపలికి వెళ్లకుండా పోలీసు వారి సహకారం అయితేనేమి, రెవెన్యూ వారి సహకారం అయితేనేమి, మా దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు కిందికి వెళ్లకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము. వచ్చినటువంటి భక్తులు కూడా గమనించవలసింది ఏంటంటే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని త్వరగా ఇంటికి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. ఎక్కడ కూడా నది పాయల్లో దిగకుండా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మనం ఆనకట్ట అలాగే గర్భగుడి వైపు అయితే ఎవరూ వెళ్లకుండా అక్కడ భారీ కేర్లు అయితే పోలీసులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి అక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అయితే మంజీరా మహా గ్రూప్ దాల్చింది ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా ఎక్కువగా ప్రవహిస్తుంది. మొత్తానికి ఏడుపాయల వనదుర్గ మాత గుడి ఇప్పటికే పూర్తిగా మునిగిపోయిన స్థితికి చేరుకున్నది. ఈ రోజు గత 10 రోజులుగా అటు అమ్మవారిని బయటనే పూజిస్తున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ రోజు కూడా అదే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక 2-3 రోజులు కూడా అమ్మవారిని ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే పూజ చేసి అమ్మవారిని పూజిస్తున్నారు. ముఖ్యంగా ఈ 2-3 రోజుల నుంచి అంటే ఈ వారం రోజుల నుంచి కూడా అటు ఎవరిని పోలీసులు గత వచ్చే 3-4 రోజులు కూడా ఎవరిని పోకుండా అక్కడ బారికేడ్ ఏర్పాటు చేసి పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సింగూరు డ్యామ్ పూర్తి ఉండడంతో గేట్ ఎత్తడంతో మంజీరా మహాగ్రూప్ దగ్గర చెప్పవచ్చు. ఇది 2-3 రోజులు ఉండే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే రైతన్నలు ఎంతో నష్టపోయారు. అదేవిధంగా రామాయంపేటలో ఇప్పుడు చేరుకున్న పరిస్థితి. రామాయంపేట టౌన్ లో తెల్లారిలో వచ్చినటువంటి నీళ్ల ద్వారా నీళ్లను దిగేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎన్నో కార్లు, బైకులు, అదేవిధంగా జనరేటర్స్ ఎన్నో పాడైపోయి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది సామాన్యుల ఇళ్లలో కూడా వాటర్ పోయి సామాన్లు కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా
ఇప్పటికిప్పుడు అటు కామారెడ్డి జిల్లా బీబీపేట చెరువు ఏదైతే ఉందో దానికి గండిపడంతో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి నస్కల్, నందిగామ లాంటి రాంపూర్ లాంటి గ్రామాలలో ఉన్నటువంటి సామాన్య జనాలంతా కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రానికి తరలించారు. ఇప్పుడైతే బిక్కుమంటూ అక్కడ ప్రజలైతే గడుపుతా ఉన్నారు. మరో 24 గంటలు దాటితే తప్ప ఈ రోజు మళ్ళీ వర్షాలున్న నేపథ్యంలో వాళ్ళని అక్కడికైతే పోనిచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి అటు నక్సల్ తర్వాత నందిగామ అలాంటి గ్రామాల్లో ఇప్పటికే బుంగపడినటువంటి నీళ్లతోని మా పంటలు అయితే పూర్తిగా నష్టపోయిన పరిస్థితి, మొత్తం నీరు పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కామారెడ్డి జిల్లా సంబంధించి ఇప్పటికే పూర్తిగా నష్టం వాటిన సందర్భంలో అక్కడ నుంచి వర్షం వరద వస్తూ ఇప్పుడు బీబీపేట చెరువు కూడా పైన నుంచి అల్లు వచ్చే అంటే కట్ట పై నుంచి అల్లు వచ్చే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి చాలా తీవ్రమైన ఘటనగా భావించి ఇప్పటికీ అధికారులంతా కూడా అక్కడ చక్కదిద్దే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అదేవిధంగా రామాయంపేట, మెదక్ ప్రాంతంలో కూడా, హవేలీ గన్పూర్ ప్రాంతంలో కూడా ఇప్పటికీ దూప్ సింగ్ తండాలో కొంత వాటర్ చుట్టుముట్టి ఉన్నది. ఆడ పూర్తిగా పంట పొలాలు పూర్తిగా నష్టపోయాయి. అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట టౌన్ లో కూడా అటు శ్రీనగర్ కాలనీ, తర్వాత ఐపీ నగర్ కాలనీ, శ్రీనివాసరావు కాలనీ మొత్తంగా వాటర్ అన్ని కూడా పూర్తిగా తెల్లార్లలోకి వెళ్లి వెహికల్స్ అన్ని కూడా తడిచిపోయిన పరిస్థితి. కొన్ని శ్రీనగర్ కాలనీలో ఉన్న రోడ్ల మీద వచ్చిన వెహికల్స్ కూడా పూర్తిగా మునిగిపోయి చెడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ వర్షాలు అయితే అపార నష్టం అయితే కలిగించింది. లక్షల్లో నష్టం అయితే ప్రతి ఇంటికి లక్షల్లో ఉన్నది. అయితే మొత్తం కోట్లలో ఉంటుంది. అంటే మొత్తానికి చూసుకుంటే జిల్లా చూసుకుంటే కోట్లలో అయితే నష్టం అయితే వాటిలని చెప్పవచ్చు. అటు పంట పొలాలు, ఇటు నిత్యావసర సరుకులతో సహా ఇంట్లో సామాను, తర్వాత వెహికల్స్, 2 వీలర్స్ అన్ని కూడా చెడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఈ రోజు రేపు ఈ వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడితే గానీ ఒక నష్ట నివారణ అంచనాకైతే వచ్చే అవకాశం ఉంది. మరో 2 రోజుల్లో ఒక నష్టం ఎంత జరిగింది, ఏం జరిగింది అనే విషయంపై అధికారులతో ఒక స్పష్టత ఇవ్వనున్నారు. రాజు, వరద ఉధృతి కారణంగా చాలా నష్టపోయారు. సో వరద ఉధృతి తగ్గడానికి అక్కడ ఏడుపాయల వనదుర్గ అమ్మవారికి ఏమైనా ప్రత్యేక పూజలు చేస్తున్నారా? మంజిరా అయితే మహాగురు రూపం దాల్చింది. ప్రతిరోజు పూజలు చేస్తూనే ఉన్నారు. రైతులకు గాని, సామాన్య జనానికి గాని ఈ అతివృష్టి వల్ల అనేక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అటు పూజలు అయితే ప్రతిరోజు సామాన్యులకైతే ఎటువంటి ఇబ్బంది కాకూడదనే పూజలు అయితే చేస్తాను. కాబట్టే ఈరోజు ప్రాణ నష్టం అయితే లేదు. 1-2 మినహాయించి ప్రాణ నష్టం అయితే రాలేదు. ఎందుకంటే మామూలు వర్షం కాదు, క్లౌడ్ బరస్ట్. ఒకసారి వరదంతా కూడా భూమి మీద పడ్డట్టుగా అటు హవేలీ గన్పూర్ ఒకటే 3-4 గంటల్లో 22 నుంచి 25 సెంటీమీటర్ల వర్షం పడడంతో ఆ ప్రాంతం అంతా కూడా జలమయమయ్యి ఇండ్లు కొన్ని పూరి గుర్తులు అయితే తేలిన పరిస్థితి కనిపిస్తుంది. అటు దూప్ సింగ్ తండా కావచ్చు, హవేలీ గన్పూర్ కావచ్చు, తర్వాత మన ముఖ్యంగా పోచారం డ్యామ్ కనుక ప్రమాదం పొంచి ఉంటే ఆడ 10 గ్రామాలు ఏం లేకుండా పోయేటి. అటువంటి పరిస్థితుల్లో కొంత వరుణుడు కరుణించి అటు అమ్మవారు కూడా కరుణించిందనే చెప్పవచ్చు. అదే కాబోలు మొత్తానికి పూజలు ప్రతి ఒక్కరు ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళు పూజలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజు వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ కొంత రెయిన్ అలర్ట్ అయితే ఈ రోజు కూడా ఉంది. అటు మెదక్ జిల్లాకు, కామారెడ్డి జిల్లాకు అయితే రెయిన్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఉంది. అటు సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలలో కొన్ని జిల్లాలో ఎల్లో అలర్ట్ ఉంది. కాబట్టి ఇంకా కూడా ప్రజలు బయటికి రావద్దు, అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి, పిల్లల్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానియద్దు అని చెప్పి అధికారులు అయితే హెచ్చరిస్తా ఉన్నారు. ఇంకా మనము 48 గంటల పాటు మనము మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి అటు అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.